హాయ్ అండి. అందరికీ నమస్తే. మా గీతా గార్డెనర్‌కి స్వాగతం. చూసారా ఈ పువ్వులన్నీ మా చెట్లో పూసిన పూలు. ఇందులో మల్లెపూలు, సన్నజాజులు, విరజాజులు 3 రకాలు కలిసి ఉన్నాయి. ఈరోజు పూసిన పువ్వులు ఇవి. రోజు ఎన్ని పూలే పూస్తాయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను. చాలా అందంగా ఉన్నాయి కదా. చూసారా ఈ డబ్బాతోని ఎన్ని అయ్యాయో పూలు. చూసారా మల్లె మొగ్గలు కూడా ఉన్నాయి ఇందులో. కొంచెం కొంచెంగా తీసుకొని తెచ్చి వేస్తున్నాను. మొక్కలన్నిటికీ వాటర్ వేసేటప్పుడే నేను పువ్వులన్నీ కోసుకుంటాను. చూసారా ఇది విరజాజి. మొగ్గలు చూడండి ఎంత నిండుగా ఉన్నాయో. ఇవి ఈవినింగ్ 6 అయినప్పటికీ విచ్చుకుంటాయి. మొగ్గలు విచ్చుకుంటే పువ్వులను మాల కట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మొగ్గలుగా ఉన్నప్పుడే మంచిగా మాల కట్టుకోవాలి. పువ్వులన్నీ పూసేసిన తర్వాత మళ్ళీ ఆకులన్నీ మంచిగా తీసుకుంటే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. ఇవి అక్టోబర్ వరకు విరజాజులు అలా పూస్తూనే ఉంటాయి. ఇవి ఆగస్టులో కొంచెం ఎక్కువగా పూస్తాయి. ముందు వాటర్ అనేది పెడుతున్నాను మొక్కలకి. మంచిగా వాటర్ అనేది వేసుకున్న తర్వాత నేను మొగ్గలని కట్ చేస్తాను. ఎక్కువగా ఎండగా ఉంది కదా, మొక్కలన్నీ కొంచెం వాడిపోయినట్టు కనిపిస్తాయి. అందుకోసం ముందుగా వాటర్ని పెట్టి ఆ తర్వాత మొగ్గలు తీస్తాను. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. పూలన్నీ తీసుకొచ్చేసానండి. ఇందులో అన్నీ కలిసి ఉన్నాయి. మల్లెపూలు అన్నీ, సన్నజాజులు కూడా, విరజాజులు కూడా. నేను ఇప్పుడు పువ్వులని మాల కడతాను. ఎన్ని పూలు వచ్చాయని మీకు చూపిస్తున్నాను. డబ్బా పూలు నిండుగా వచ్చాయి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ కూడా చేయండి. ఉంటానండి. బాయ్.